So, hey, hello, what's up? This is me. Don't ask my name. So, from this video, we are gonna start our CSS playlist. సో అండ్ దట్ ఇన్ తెలుగులో ఉంటుంది మొత్తం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తంలో మనం సిఎస్ఎస్ అంటే ఏంది, ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడతాం, ఎట్లా వాడతాం, ఎక్కడ వాడతాం అన్నది నేర్చుకుంటాం. కానీ ఇవన్నీ బేసిక్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎక్కడైనా బయట వీడియో చూసుకోవాలి. అవి బేసిక్స్ అని నేను చెప్పా. బిగినర్ నుంచి చెప్తా కానీ నేను మొత్తం ఈ ఎందుకు వాడతాం, ఏది వాడతాం అన్న అంతా సోది అంతా మనకు అవసరం లేదు. సో సీదా కట్ టు కట్ పాయింట్ ఉంటుంది. సో స్టార్టింగ్ అయితే పోయి అలా బాయిలర్ ప్లేట్ నేర్చుకుందాం. ఏది ఉంటుంది ఎక్కడ దాకా అక్కడ దాకా వీడియో నేర్చుకుందాం సార్ రైట్. సో ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఫోల్డర్ ఏమున్నది, సిఎస్ఎస్ అని పెట్టుకుందాం. సో సిఎస్ఎస్లా సిఎస్ఎస్ ఓపెన్ చేసుకొని మీకు విఎస్ కోడ్ అంటే తెలిసి ఉండాలి. ఫస్ట్ విఎస్ కోడ్ తెలియకుండా మీరు కోడింగ్ ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ పోయి బేసిక్స్ నేర్చుకోవాలి, హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలి. హెచ్టిఎంఎల్ అంటే ఏంది, ట్యాగ్స్ ఏంటి అవన్నీ నేర్చుకొని ఇప్పుడు ఇక్కడ దగ్గర. సో ఇక్కడ నుంచి విఎస్ కోడ్ ఓపెన్ చేయను, కోడ్. సో సో విఎస్ కోడ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ ఇండెక్స్ డాట్ HTML ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఇండెక్స్ డాట్ HTML ఎంఎల్ హైపర్ టెక్స్ట్ గ్రాఫికల్ లాంగ్వేజ్ HTML సార్ రైట్. సో ఇప్పుడు ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సో style.css. సో ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ బిగినర్ థింగ్స్ ఫ్రమ్ దిస్ థింగ్ అండ్ ఈ సిరీస్ చూసి కాలేజ్ ఎగ్జామ్ పాస్ అవుతా అదంటే కాని పని. ఎందుకంటే నేను చెప్పా, మనకి ఇండస్ట్రీలో ఏం చేస్తాం, మనం ఏం పని చేస్తాం, మనం పని చేసేటప్పుడు ఏం వాడతాం అవి మాత్రం చెప్తా. అంత సోది మనకు అవసరం లేదు. ఇప్పుడు గ్రిడ్ అంటాడు, గ్రిడ్ నేను ఇప్పటి వరకు 2 years to 3 years అవుతుంది డెవలప్మెంట్ చేయబట్టి ఇప్పటి వరకు నేను వాడలేదు గ్రిడ్. సో నేను ఫ్లెక్స్ వాడతా. సో ఫ్లెక్స్ ఒకటే వాడతాను నేను. సో అది అవసరం లేని చెప్పాలి సార్. ఖాళీ మనకి ఏదో అవసరమో, ఏది నేర్చుకుంటే పనికి వస్తుందో. అండ్ దిస్ ఈస్ ఏఐ ఏరా గైస్. మనం మాన్యువల్గా కోడ్ చెయ్యం. సో మనం ఈ బేసిక్ HTML CSS ఫ్రంట్ ఎండ్ మొత్తం ఏఐతోనే చేస్తాం. కాకపోతే మనకి ఏంటంటే ఏఐ రాసిన కోడ్ని మనం డీకోడ్ చేసి మనకు అర్థం కావాలని మనం ఈ CSS HTML CSS వెబ్ డెవ్ మొత్తం ఇప్పుడు నేర్చుకునేది ఖాళీ డీకోడ్ చేయనీకే. ఎందుకంటే ఏఐ మొత్తం మన సగం ఏంది 90% ఆఫ్ ది పని అదే చేసేస్తుంది. సో మనం ఎర్రర్స్ ఫైండ్ చేసి బగ్స్ డీకోడ్ చేయాలి. దానికోసం మనకు బేసిక్స్ వచ్చి ఉంటే చాలు. ఆ బేసిక్స్ మాత్రమే నేర్చుకోవాలి. సో వీ హ్యావ్ క్రియేటెడ్ HTML అండ్ CSS ఫైల్, ఒక HTML ఫైల్ క్రియేట్ అయింది. సో దీని బాయిలర్ ప్లేట్ ఏంటంటే విఎస్ కోడ్ ఉన్నదంటే మీరు ఈ Shift+1 నొక్కాలి. Shift+1 నొక్కితే ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చినాక ఎంటర్ వస్తే సీదా బాయిలర్ ప్లేట్ వచ్చేస్తుంది. మనకి ఇంకేది అవసరం లేదు. ఇప్పుడు CSS బాయిలర్ ప్లేట్ ఇది. సో CSS బాయిలర్ ప్లేట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు CSS బాయిలర్ ప్లేట్ ఫస్ట్ నేను రాసినాక నేను చెప్తా. ప్యాడింగ్ 0, margin 0. Sorry, borders. So అరే లాగ్ అవుతుంది, మర్చిపోయినా. ఇది అన్కట్ వీడియో ఉంటుంది. ఈ సిరీస్ మొత్తంలో ఏ ఎడిటింగ్ ఉండదు. ఎందుకంటే నాకు ఎడిటింగ్ రాదు. వచ్చినా నేను చేసా. నాకు ఇప్పటికి ఉన్నది సార్ బద్ధకం ఎక్కువ నాకు. సో ఇప్పుడు CSS స్టార్ట్ చేద్దాం. సో ఇది స్టార్ ఏంది, ఫస్ట్ స్టార్ అంటే యూనివర్సల్ సెలెక్టర్. సో అన్ని ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేస్తాను అన్నట్టు. సో ప్యాడింగ్ అంటే అన్ని ఎలిమెంట్స్ కి ప్యాడింగ్ 0 ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ లో, ఇనిషియల్ స్టేజ్ లో మార్జిన్ 0 ఉంటుంది. సైజ్ అనేది బార్డర్ బాక్స్ సైజ్ లో ఉంటుంది, బాక్సింగ్ లో ఉంటుంది. సో ఇంకోటి ఇదేంటి HTML బాడీ అంటే ఇక్కడ HTML లో మనకు బాడీ అనే ట్యాగ్ ఉన్నది. లేదు ఉన్నది. ఈ బాడీ అనే ట్యాగ్ కి హైట్ అనేది 100%, విడ్త్ అనేది 100% ఇస్తున్నాం. సో మనం మనకి ఈ పేజ్ ఉందా, ఈ పేజ్ మొత్తం 100% మొత్తం విడ్త్ తీసుకుంటుంది, 100% మొత్తం హైట్ తీసుకుంటుంది. సో వీ కెన్ మేక్ ఫుల్ పేజ్. లేదంటే ఇప్పుడు మనం ఇక్కడ 90% అని ఇచ్చినాం అనుకో, 90% మాత్రమే తీసుకుంటుంది. సో ఇక్కడ దాకా తీసుకుంటుంది. 90% అంటే ఇప్పుడు ఇది విండో ఇది కనిపిస్తుందా, ఇక్కడ దాకా తీసుకుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే మన పేజ్ వస్తుంది, ఇది కింద రాదు. సో ఇప్పుడు 100% తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది.
సో మనం ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం ఫుల్ స్క్రీన్ లో పెట్టుకొని చూసినప్పుడు కనిపిస్తుంది. సో అంతే, ఇంత బాయిలర్ ప్లేట్. ఇక ఈ HTML బాయిలర్ ప్లేట్ కావాలంటే ఆ తర్వాత సంగతి ఎప్పుడు మళ్ళీ చూద్దాం. సో అంతే, ఈ వీడియో కదా ఇక్కడికి, నెక్స్ట్ వీడియోలో